హాయ్ హలో అందరికీ నమస్తే. హరిహర వీరమల్లు సినిమా విడుదలైన గత 2 రోజులుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చేస్తా ఉన్నటువంటి దాడుల గురించి దారుణమైనటువంటి పదజాలం వాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులపైన దాడులకు యత్నించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాహనాలపైన దాడులు చేయడం, వాటిని ధ్వంసం చేసేటువంటి ఏదో అలజడులు సృష్టించాలా, గొడవలు కారపణ్యాలను రెచ్చగొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులను గాని ఇబ్బందులకు గురి చేయాలా అనేటువంటి ఏమైన చర్యలను అందరూ గమనిస్తా ఉన్నారు. సినిమా థియేటర్లలో సినిమాకు చూడడానికి వెళ్ళినటువంటి కొంతమంది స్నేహితులపైన రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు మాట్లాడి దాడులకు యత్నించడం అనేది నిజంగా చాలా అంటే చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులను రెచ్చగొట్టి వారిపైకే దాడులకు యత్నించినటువంటి విధానాన్ని బట్టి నిజంగా తీవ్రమైనటువంటి హేయమైన చర్యలుగా మేము భావిస్తూ హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించినటువంటి థియేటర్ల బయట ఉన్న రివ్యూస్ లలో ఆ సినిమా విజయం గురించి మాట్లాడొచ్చు కదా, ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? సినిమా విజయం సాధించిందనే విషయాన్ని మీరు మాట్లాడొచ్చు కదా. సినిమా లోపలికి వెళ్ళేటప్పుడు గుండెలు చించుకొని కాలర్ ఎగరేసుకొని గుండెలు బాధగుండు సినిమా థియేటర్లకి వెళ్ళిన మీరు సినిమా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేటప్పటికి మాత్రం తలదించుకొని పోయేటువంటి పరిస్థితి మీది అనే విషయాన్ని గుర్తు చేసుకోండి. కనీసం రిపోర్టర్లు పిలుస్తా ఉన్నప్పటికీ సినిమా ఎలా ఉంది అని అడుగుతా ఉన్నప్పటికీ తల దాచుకొని మారిపోయేటువంటి పరిస్థితికి ఆ పరిస్థితులలో మీరు ఉన్నారు అనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీటన్నిటిపైన కూడా తీవ్రమైన చర్యలు తీసుకుంటుందనే విషయాన్ని తెలియజేస్తా ఉంది.